హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక హెల్తీ రెసిపీని షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఇది డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయాల్సిందే. మునగాకు 300 రోగాలకి నయం చేస్తుంది అని అంటారు. జీరో ఆయిల్ రెసిపీ అండి, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. అందరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మునగాకుని తీసుకోండి. మునగాకుని తీసుకొని దాంట్లో ఇట్లా ఏమి కట్టెలు అవి లేకుండా ఆకాకుని మంచిగా ఏరి పెట్టుకోండి. మనం ఆకులో కట్టెలు ఇంకా ఏం చెత్త లేకుండా తీసుకున్నాం కదా, దీన్ని మంచిగా వాష్ చేసుకోండి. అసలు మునగాకుని కడగడం అనేది ఒక మంచి ఫన్ యాక్టివిటీ. మనం కడుతుంటే అది తేలుతూ ఉంటుంది. మంచిగా ఫ్యాన్ కింద డ్రై చేసుకోండి. కడిగిన ఆకుని అట్లీస్ట్ ఒక 30 minutes వరకన్నా డ్రై చేసుకోండి. ఆకుని మంచిగా డ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ఆకు ఆరిపోయేంత సేపట్లో ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడవగానే ఒక 10 ఎండుమిర్చి మీ కారం తగినట్టు వేసుకోండి. తర్వాత ధనియాలు, అలాగే ఒక 2 tablespoons శనగపప్పు, అలాగే 2 tablespoons మినపప్పు, ఇవన్నీ వేసి మంచిగా స్లో ఫ్లేమ్ పైన మంచి స్మెల్ వచ్చేంత వరకు వాటిని వేపుకోండి. ఇవన్నీ మంచిగా వేగుతుంటే మంచి అరోమా అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత అదే గిన్నెలో కొద్దిగంత జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఏవి నారలు లేకుండా తీసుకోండి. చింతపండుని ఇట్లా ఫ్రై చేయడం వల్ల అది కొంచెం మెత్తబడుతుంది. అలాగే చింతపండుని తీసిన తర్వాత అదే ప్యాన్లో మనము నువ్వుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హెల్దీ అని ఎందుకన్నానంటే నేను ఇక్కడ పంప్కిన్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి హెయిర్ ఫాల్కి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. వీటిని కూడా మంచిగా స్లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోండి. ఇవి రోస్ట్ అవ్వగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే కరివేపాకు తడిగా ఉన్నప్పుడే వేసేసాను అనమాట. అయినా పర్లేదు, బాగానే వచ్చింది. తర్వాత అలాగే మునగాకును కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేయండి. మునగాకు ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ 10 minutes అలా పడుతుంది. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారంటే మునగాకులో తేమ ఇంకా ఎగిరిపోలేదు, అందుకే అట్లా అయింది ఆకు. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసినవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోండి. ఎక్సెప్ట్ కరివేపాకు అండ్ మునగాకు, అవి కాకుండా మిగతా అన్నీ తీసి మంచిగా బరకగా మిక్సీ పట్టండి. ఇది మిక్సీ అయిన తర్వాత ఇంకా మనం తీసుకున్న కరివేపాకు అలాగే మునగాకు అంతా వేసి దాంట్లో కొద్దిగా ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేయండి. చూసారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది హెయిర్ ఫాల్ ఇంకా చాలా రకాల డిసీజెస్కి చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.